దేవదానం సార్ గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. వందనాలన్నా. వందనాలు సార్. ప్రార్థన చేసుకుందాం. చేరి వచ్చిన ప్రతి వారికి యేసునామములో వందనాలు తెలియజేస్తున్నాం. కృపామయుడా, పరిశుద్ధుడా, నమ్మకమైన మా దేవ, మీ ఘనమైన, పవిత్రమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన, ఉత్తమైన మీ నామను వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ఈ ఉదయకాలంన మమ్మను రాత్రంతా కనికరించి కాపాడి నూతన దినమని జీవిని మాకు అనుగ్రహించి ఈ దినమును సజీవుల గురించి మీ పాసనలు మేమందరము కూడి రావడానికి మీరు కృప చూపారు. ఉదయకాలంని మమ్మల్ని మీ కృపతో తృప్తిపరచడానికి గాను, బలపరచడానికి గాను 4736 రోజున మీ సన్నిధిలో మమ్మల్ని కూర్చోబెట్టినందుకు మీకు స్తోత్రాలు నాయన. ప్రాతకాలంని మీ పాసానికి చేరిన మమ్మను దీవించండి. వాక్యం అనే మంచుతో మమ్మల్ని తడపండి. ఈ దినమున ఏ మాటల ద్వారా మేము బలమందాలో, హెచ్చరించబడాలో, ఆదరించబడాలో మీ దాసుని బలపరిచి వాడుకొని మరి ప్రార్థిస్తున్నాం. అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న ఫ్రాంక్లిన్ అన్న గారిని దీవించి వారి కుటుంబాన్ని దీవించి మరి ప్రార్థన చేస్తున్నాం. నిర్విరామంగా ఈ జూమ్ నడిపిస్తున్న బరంబాస్ గారిని వారి కుటుంబాన్ని పరిచర్యను మీ చేతులకు అప్పగిస్తున్నాం. దీవించండి. ఇంకా ప్రార్థించే వారిని, పాటలు పాడు వారిని, మరి వాక్యం చెప్పు వారిని, మరి సభలో ఉన్న ప్రతి వారిని మీ కృపాస్థలకు అప్పగించుకుంటుండగా సహాయం చేయమని, ప్రతి విధమైన ఆటంకమును తొలగించి మీ మహిమార్థమే ఈ కోడికను మీ అధ్యక్ష కింద జరిగించుకుని మహిమపడమని యేసు పరిశుద్ధ నామన వందనం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సార్ వందనాలు సార్. సార్ తిమో సార్ పాడబడండి సార్. దేవునికి స్తోత్రములు. ఉదయకాలములోనే ప్రభు సన్నిధిలో చేరడానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. పాట ద్వారా ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతును, మా మనసార నిన్నే కీర్తింతును. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతును, మా మనసార నిన్నే కీర్తింతును. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతును, మా మనసార నిన్నే కీర్తింతును. జగతికి పునాది నీవని, మాలో నీవు ఊపిరి నీవేనని. జగతికి పునాది నీవని, మాలో నీవు ఊపిరి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని.
ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతును, నా మనసార నిన్నే కీర్తింతును. మనసార నీదరి చేరగా మాకెంతో సంతోష మాయగా, మనసార నీదరి చేరగా మాకెంతో సంతోష మాయగా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా. నీ మధుర ప్రేమను చాటాలని, నీ జీవ బాటలు నడవాలని, ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతును, మా మనసార నిన్నే కీర్తింతును. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతును, మా మనసార నిన్నే కీర్తింతును. అన్నా సార్ వందనాలన్నా. సార్ వందనాలు సార్. ఇప్పుడు వాక్య పరిచయ నిమిత్తం మన పాల్ సారు ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలు. మా తల్లి మీ పాదాలు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాను. దినాలని కాపాడి రాత్రి అంతా మంచి నిద్రించి ఉదయకాలను సజీవుల్ని ప్రభావ లోకంలోకి వెళ్ళకుండా మేము దర్శనం చేసుకుని మీ పాద సన్నిధిలో నాయన తల్లి మరొకసారి కనపడడానికి మీరు కృప చూపినారు. డిసెంబర్ 17 వరకు 19 వరకు మమ్మల్ని సజీవులకు ఉంచినందుకు స్తోత్రాలు చేస్తున్నాం. మీ దయగల మాటలు నాయన ఇరుడికి వేచి ఉండగా నెట్ ద్వారా కరెంట్ ద్వారా ఎత్తడం లేకుండా నాయన ధారాళంగా మేము మాట్లాడినటువంటి వాక్యం ఇచ్చిన గారిని ప్రభావ ఆత్మతో నింపి ప్రభావ తల్లి వచనాలలో ఆయన గత నెల నాయన 4వ తారీఖు నాయన చక్కటి సందేశం అందించినారు. నాయన ప్రధాన స్ఫూర్తి తిరిగి ప్రభావ తల్లి మా మధ్యకు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. ఇది మొదట్లో నాయన మీ కాపుదల భద్రతను గ్రహించండి, మీ దాచిన ఆత్మతో నింపండి, మాకు ఎన్నికల చెవి గ్రహింపగల హృదయం అనుగ్రహించండి. నెట్ ద్వారా కరెంట్ ద్వారా తొందరకాలంగా మేము వాడని చూపమని మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచి తిరిగి రానైన స్తోత్రాలు చేస్తూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. సార్ వందనాలు సార్. ఇప్పుడు వందనాలు. ముఖ్యమైన సమయానికి వచ్చాము. సార్ జోసఫ్ సార్ మనకు వాక్య పరిచయం చేస్తారు. సార్ జోసఫ్ సార్ వందనాలు సార్. వందనాలు వందనాలు. మంచిది. ఉదయకాలంలో చేరువచ్చిన సోదర సోదరులకు ప్రభువున వందనాలు. దేవుడు తన మహాకృప చేత మరొకసారి ఈ విధంగా కలుసుకోవడానికి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఈ యొక్క ఉదయకాలంలో యేసు ప్రభు పుట్టుక గురించి కొన్ని సంగతులు మనము మరి చూద్దాము. నాలుగు రకాల వ్యక్తులు మనము ఇక్కడ ఈ యొక్క యేసు ప్రభు పుట్టుక సందర్భంలో చూస్తాం. ఆనందించిన వారు, ఆశ్చర్యపడిన వారు, ఆదరింపబడిన వారు, ఆరాధించిన వారు, 4 రకాల మనుషుల్ని మనం చూస్తాము. ఈ 4 అంశాలు చూడడం ఈరోజు వీలు కాదు, కానీ మొదటి అంశాన్ని మనం చూద్దాము. ఆనందించిన వారు. ఎలాంటి ఆనందం అంటే లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం మనం గమనించినట్లయితే,
లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. తెలుగులో మహా సంతోషకరమైన సువర్తమానం అన్నాడు. ఇంగ్లీష్లో గ్రేట్ జాయ్, గ్రేట్ జాయ్. కనుక గొప్ప సంతోషము, గొప్ప ఆనందము ఇక్కడ మనకు కనిపిస్తుంటున్నది. రెండవది, యేసు ప్రభు పుట్టినప్పుడు గొప్ప ఆనందం. అయితే 1 పేతురు 1:9 మనం చూసినట్లయితే, 1 పేతురు 1:9, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. కనుక యేసు ప్రభు పుట్టినప్పుడు గొప్ప ఆనందము. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషమని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆయన అందరికీ సంతోషం కలుగజేయడానికే ఈ లోకానికి వచ్చాడు. మనమంతా దుఃఖంలో ఉన్నవారం, మనకంతా బాధలు, సమస్యలు, వేదనలు, రకరకాల మరి తొందరలు మన జీవితాల్లో ఉన్న సమయంలో అవన్నీ తీసివేసి, రండి ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని యేసు ప్రభు పిలిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక మనకు ఆయన ఆ మహిమాయుక్తమునైన ఆనందమును దయచేయడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడన్న సంగతి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. 3 రకాల బాధలు మనకు కనిపిస్తాయి. ఒకటి ఇంగ్లీష్లో మూడు కనిపిస్తాయి. ఇంగ్లీష్లో మొట్టమొదటిగా మనకు అడ్వర్సిటీ, అఫ్లిక్షను, యాంగ్జైటీ, ఆ తర్వాత అడ్వర్సిటీ మనకు కనిపిస్తుంది. అఫ్లిక్షన్ అంటే అర్థం ఏంటంటే, చోక్డ్ అనే మాట అర్థం వస్తున్నది. బ్రెత్లెస్ అనే మాట, ఊపిరాడని పరిస్థితి. అది యోనా విషయంలో చెప్పబడింది. యోనా చేప కడుపులో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ నాకు ఊపిరాడడం లేదు అని దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ఊపిరి తీసుకునే పరిస్థితి కలుగజేసినట్టుగా ఆ చేప ఇంకా బయటికి కక్కలేదు. అయినా కానీ ఆ పరిస్థితుల్లోనే ఆయనకి వెసులుబాటు కలుగజేసిన వాడుగా, మరి ఊపిరి పీల్చుకునే పరిస్థితి కలుగజేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. రెండవది యాంగ్జైటీ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాట కనిపిస్తుంది. యాంగ్జైటీ అంటే పుల్డ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, అన్ని వైపులా లాగబడిన పరిస్థితి కనిపిస్తుంటున్నది. అయితే ప్రార్థించండి అని అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము మన హృదయములకు తలంపులకు కావలిండునని పౌలు రాస్తూ ఉంటున్నాడు. పుల్డ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అంటే అన్ని దిక్కులా మనము లాగబడిన పరిస్థితి, ఎటు పోవాలో తెలియని పరిస్థితి, మనము చీల్చబడినట్టుగా అన్ని వైపులా లాగబడితే మన శరీరం చీల్చబడుతుంది. అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి. కనుక మరి ఆ పరిస్థితుల్లో ప్రార్థించినప్పుడు దేవుని యొక్క సమాధానము మన హృదయములకు తలంపులకు, అది ఆ సమాధానం ఎలాంటిదంటే సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం. కనుక అందుకనే చెప్తున్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని మరి పౌలు ఆ పరిస్థితుల్లో చెప్పడము మనం చూస్తాం. ఊరికనే రాదు ఆనందం. మనకు అలాంటి పరిస్థితుల్లో ఆనందం కావాలంటే ప్రార్థన, కృతజ్ఞతాపూర్వకంగా సమస్త విన్నపాలు ఆయనకి తెలియచేసినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. అది సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానాన్ని బట్టి
మనం ఆనందించే వారంగా ఉంటామని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. మూడవది అడ్వర్సిటీ. అంటే ట్రస్ట్ అనే మాట అర్థం వస్తున్నది. ట్రస్ట్ లేకుంటే స్ట్రెస్డ్ అనే మాట మనకు అర్థం వస్తున్నది. చాలా మందిలో ఈ మాట వింటుంటాం. ఈ రోజుల్లో ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగమే, ప్రైవేట్ ఉద్యోగమేమి 8 గంటలు ఖచ్చితంగా చేసి ఇంటికి వెళ్ళడం లేదు ఇవాళ. అందరూ అన్ని రకాల ఉద్యోగులు దాదాపు 10 నుంచి 14 గంటలు పనిచేస్తూ ఉన్నారు. బ్రిటిష్ వారు మనకు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారనుకున్నాం కానీ వాళ్ళు అక్కడుండి మనల్ని బానిసలుగా చేసి వాడుకుంటున్నారు. అమెరికా వాళ్ళేమి, బ్రిటిష్ వాళ్ళేమి, వాడు లేచే సమయానికి మనము వెళ్ళిపోయే సమయం అది. వాడు లేచి ఆఫీస్కి వచ్చే సమయానికి మనం వెళ్ళిపోయే సమయం. కానీ వాడు వచ్చి ఏం చేశారు అని ప్రశ్నిస్తాడు. ఇక సాఫ్ట్వేర్ వాళ్ళు మనం చూస్తాం. నేను మా చర్చిలో అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళే. కాబట్టి ఎందుకు బైబిల్ స్టడీకి రాలేదు, ఎందుకు ప్రార్థనకి రాలేదు, ఎందుకు కూడికి రాలేదు, ఇవన్నీ ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ యొక్క బాధలన్నీ చెప్పుకుంటూ ఉంటారు. సో దీన్ని బట్టి ఒక రకమైన స్ట్రెస్, నిద్రలేని స్థితి, నిద్ర సరిపోని స్థితి, మానసికంగా మరి భౌతికంగా కృంగిపోయిన పరిస్థితి, ఆత్మీయంగా దెబ్బతిన్న పరిస్థితి ఇవన్నీ కనిపిస్తుంది. నేను చెప్తాను ఒకటే, నువ్వు దేవునితో కమిట్మెంట్ చేసుకో. ప్రభువా నువ్వు నాకు సమయం ఇస్తే నేను నీకు ఇస్తాను. దేవుడు పరీక్షిస్తాడు, సమయం ఇచ్చి పరీక్షిస్తాడు. ఎన్నిసార్లు దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు నీ సొంతానికి వాడుకున్నావు, దేవునికి సమయం ఇవ్వకుండా. కాబట్టి ఇప్పుడు సమయము ఇచ్చినా కానీ అది వేస్టే అని చెప్పి దేవుడు సమయం లేకుండా చేస్తున్నాడు నీకు. ఇప్పుడు బాధపడి లాభం లేదు. అయినా కానీ ప్రార్థించు, ప్రభువా నువ్వు నాకు సమయం ఇస్తే ఆ సమయం నీకే ఇస్తాను. అలాంటి తీర్మానం నువ్వు చేసి ప్రభు కొరకు జీవించినప్పుడు, ఇప్పుడు 5 తలాంతులు ఇచ్చినవాడు ఇంకొక 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు ఇచ్చినవాడు ఇంకొక 2 తలాంతులు సంపాదించాడు. 1 తలాంతు ఇచ్చినవాడు దాచిపెట్టాడు. కనుక వారిలో దేవుడిచ్చిన దానిని మనము వృద్ధి ఇంకా ఎక్కువ తీసుకోవాలి. దేవుడు నువ్వు ఆ సమయాన్ని నువ్వు రెడీమ్ ద టైం అంటారు ఇంగ్లీష్లో. సమయాన్ని సద్వినియోగాలు పంచుకొనుట. ఇంగ్లీష్ ప్రకారం అయితే దాన్ని విడుదల చేయాలి. డబ్బులు పోతే పోయినాయి కానీ మరలా సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే మరలా రాదు. కాబట్టి ఈ రోజుల్లో బానిసత్వం ఎక్కువైపోయింది, ఆ స్ట్రెస్ ఎక్కువైపోయింది. కాబట్టి చాలామంది బాధపడుతున్నారు. కానీ ప్రార్థిస్తే దేవుడు సహాయం చేస్తాడన్నది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ ఆనందం ఎవరికి? యేసుప్రభు పుట్టినప్పుడు ఈ ఆనందము ఎవరికి అన్నది ఇక్కడ మనం చూసినట్లయితే వ్యక్తిగత ఆనందం కనిపిస్తున్నది. మొట్టమొదటిగా మరియా విషయంలో మనం చూస్తాం. లూకా సువార్త 1:48లో మనం చూసినప్పుడు, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. 46 కూడా చదువుదాం. నా ప్రాణము ప్రభువుని గనపరచుచున్నది, అయితే తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. కనుక మరి అంటుంది నా రక్షకుడు అంటుంది. నా రక్షకుడు అంటే ఈమె పాపి అన్న మాట స్పష్టంగా అర్థమవుతుంది. మరియా అంటే అర్థం తిరుగుబాటు. మనమందరం తిరుగుబాటుదారులమే, కానీ మనకు రక్షకుడు అవసరం. మనల్ని దేవునితో సమాధానపరిచే దేవుడు లేకుంటే మధ్యవర్తి అవసరమైంటున్నది. కనుక మరి నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను. 3 సంగతులు ఇక్కడ మనం చూస్తాం. మరియ విషయంలో దేవుడిచ్చిన తరుణాన్ని, ఆమె యొక్క తగ్గింపును, ఆమె త్యాగాన్ని మనం చూస్తున్నాం. ప్రశ్నించింది గాబ్రియెలు దూతని, నేను పురుషుని ఎరుగని దాననే ఇదలాగు జరుగునని
దూతతో అనగా ఇదంతా దేవుని యొక్క ఏర్పాటు. దేవుడే ఆమె పట్ల కనికరించి మరి ఆమె దయాప్రాప్తురాలా అని చెప్పడం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పడం, మరి దేవుని యొక్క కృపను తెలియజేస్తున్నది. అంతేకాకుండా 35వ వచనం మనం చూస్తే, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే నీ చేయాల్సింది ఏం లేదు, కేవలము నీవు అప్పగించుకోవడమే. కాకపోతే ఒక కన్య గర్భం ధరించడం అన్నది సమాజంలో అది చాలా అవమానకరమే. కానీ మరి నీ త్యాగం అవసరం, నీ తగ్గింపు అవసరం. ఈ తరుణము నీకే ఇవ్వబడింది అని మన ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంటున్నది. ఆ సందర్భంగా 37వ వచనం మనం చూస్తే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. ఎంత నిశ్చయిత ఇక్కడ కనిపిస్తున్నది. దేవుడు చేసిన వాగ్దానము, దేవుడు చెప్పిన మాట ఎప్పటికీ నిరర్ధకము కానేరదు అని చెప్పినప్పుడు మరి ఏమన్నదంటే, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా కనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళను. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రశ్నలు ఉన్నాయి, కొంత అనుమానాలు ఉన్నాయి, అవన్నీ తీర్చుకుంది. ఇప్పుడు దేవుని మాట నా జీవితంలో నెరవేరుగాక. పేతురు కూడా ఏమన్నాడు, చేపలు పట్టలేదు, దొరకలేదు, ఏమి రాత్రంతా ప్రయాసపడ్డాడు. కానీ యేసు ప్రభు చెప్పినప్పుడు నీ మాట చొప్పున వలవేతునని చెప్పి విస్తారమైన చేపలు పట్టినట్టుగా మనం చూస్తాం. కనుక ఆయన మాట చొప్పున మనం చేస్తే మనకెంతో మేలు, ఆశీర్వాదం. ముఖ్యంగా మరియ జీవితాన్ని మనం గమనించినప్పుడు అది ఆమె ఎంతో త్యాగం చేసింది. కనుక మన క్రైస్తవ జీవితంలో కొన్ని అవమానాలు ఉంటాయి, కొన్ని తొందరలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. వీటన్నిటిని మనము మరి ప్రభు నామమున మిమ్మల్ని నిందించి, హింసించి, చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు అంటున్నారు. కనుక ఎవరైనా చెడ్డ మాటలు పలికితే మనకు రోషం వస్తుంది, శరీరము స్పందిస్తుంది. కానీ ఆత్మ స్పందిస్తే అది ఎంతో దీవెన. కనుక మరి మీరు ఇందుకే పిలువబడ్డారని పేతురు కూడా అంటున్నాడు. యేసుప్రభు ఆయన ఏ తప్పు అయినా ఆయన అవమానించారు. కనుక ఆయన మాదిరిగా పెట్టుకొని మరి మీరు ఇందుకే పిలువబడ్డారని గ్రహించి వాటన్నిటినీ సహించాలని చెప్తూ ఉన్నాడు. కనుక ఈమె యేసుప్రభుని గర్భం ధరించి ఆయన్ను కనడానికి ఆమె ఇష్టపడినట్టుగా మనం చూస్తుంటున్నాం. పెళ్ళి ప్రధానమైంది, కానీ పెళ్ళి ఇంకా కావాల్సి ఉంటున్నది. కనుక ప్రధానానికి పెళ్లికి మధ్యలో జరిగే సంగతులు ఇంతకుముందు నేను చెప్పినట్టున్నాను. మరి కనుక మనము అనేక మందిని ఇప్పుడు మరియను సంఘముగా తీసుకుంటే, సంఘము ద్వారా అనేక ఆత్మలను మనం కనవలసి ఉంటున్నది. పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో సువార్త ద్వారా అనేక మందిని మనము కనవలసి ఉంటున్నది. కాబట్టి ఇది త్యాగపూరితమైనది. ఎవరు ఇష్టపడరు సువార్త. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి చెప్తున్నారు, మీరు వెళ్ళిపోండి అనేవాళ్లే, కానీ మాకు కావాలా సువార్త నుంచి అడిగేటోళ్ళు ఎవరు లేరు. కనుక ఈ రోజుల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కానీ ఇరాన్లో ఈ యొక్క క్రైస్తవ్యం వ్యాపిస్తుంది. చాలా ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఇరాన్ దేశంలో ఎక్కువగా మరి క్రైస్తవ్యము వ్యాపిస్తుంది, ప్రబలుతుందని ఒక సహోదరుడు చెప్పాడు. చైనాలో అమెరికా, ఇంగ్లాండ్ దేశాల కంటే ఎక్కువగా చర్చికి వెళ్ళేవాళ్ళు మరి జరుగుతుందని ఒక సహోదరుడు ఒక సర్వేలో తేలింది. కనుక మనము ఊహించని రీతిలో సువార్తకి అవకాశం లేని పరిస్థితుల్లోనే మరి దేవుని కార్యం జరుగుతుంది. అనేక మంది ప్రభువుని తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా
ఇశ్రాయేల్ దేశంలో ఈ యుద్ధము ప్రారంభమైన దగ్గర నుంచి వారు సువార్తను బహిష్కరించారు. ఎవరైనా సువార్త చెబితే మరి కాల్చివేయండి అని కూడా మరి చెప్పారు. అది ఆ చట్టము వచ్చిన కొద్ది రోజులకే యుద్ధము ప్రారంభమైంది. యుద్ధము జరుగుతున్న దినాలలో మరి యూదులు అనేక మంది గూగుల్ సెర్చ్ చేశారు మెస్సయ్య కోసం. మెస్సయ్య ఎవరు, ఎప్పుడు వస్తాడు, ఇవి సంగతులన్నీ మరి గూగుల్ సెర్చ్ కొడితే యేసు ప్రభే మరి మెస్సయ్య అన్న సంగతి వారు తెలుసుకొని వారి కళ్ళెదుటే అన్ని రుజువులు ఉన్నాయి కనుక వారు అనేక మంది సత్యం తెలుసుకొని నమ్ముకున్నారని ఇంకొక సర్వే చెప్తున్నది. కనుక ఏదైతేనే దేవుని కార్యము బలంగా జరుగుతున్నది. అన్ని రకాలుగా మరి క్రైస్తవం వ్యాపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నార్త్ ఇండియాలో చాలా తొందర ఉన్నది, కానీ మనం ప్రార్థన చేస్తున్న కొలది దేవుడు కార్యం జరిగించి అనేక మంది ప్రభువుని నమ్ముకునేటట్టు మరి మనము ప్రార్థించవలసి ఉంటున్నది. సరే, మెట్టుకు ఇది వ్యక్తిగత ఆనందం. రెండవది ప్రజలందరి ఆనందం కదా. ఏమంటున్నాడు 2:10లో, లూకాసు వార్త 2:10లో, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరూ అంటే యూదులు, అన్యులు ఇద్దరు వస్తారు. యూదులు, అన్యులు ఏ భేదము లేదు. అందరు పాపం చేశారంటే యూదులు అని లేదు, అన్యులని లేదు, అందరు పాపం చేశారు. కనుక అందరికీ ఈ మహా సంతోషకరమైన వర్తమానము. కనుక మరి యేసు ప్రభు అందరికీ రక్షకుడు అని పేతురు తర్వాత గ్రహించిన వాడే. అంతకుముందు కేవలము యూదులకే ఆయన రక్షకుడు, సువార్త యూదులకే, అన్యులకు లేదు, అన్యులు అగ్నికి పాత్రులు అని యూదులు అనుకుంటారు. అన్యులు అగ్నికి పాత్రులు, వారు కుక్క వంటి వారు. యేసు ప్రభు కూడా అన్నాడు, రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయడం తగదు అంటే అవి 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 ఆ బల్ల మీద నుంచి పడిన రొట్టె ముక్కలు చాలు అని అన్నప్పుడు ఆమె విశ్వాసం గొప్పది అని యేసు ప్రభు చెప్పడం మనం చూస్తాం. కనుక ఈ యొక్క ప్రజలందరికీ కలగబోవు ఇది మహా సంతోషకరమైన సువర్తమానం. ఎంత గొప్ప ధన్యత. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను, స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. యోహాను రాస్తున్నాడు. అయితే ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ ఆయన పిల్లల అధికారం అనుగ్రహించినట్టు మనం చూస్తాం. అందుకే ఆ యొక్క 11వ వచనం అనుకుంటాను, అది సాడెస్ట్ అవర్ ఆఫ్ ది వరల్డ్ అని ఒక దేవుని దాసుడు చెప్పాడు. 12వ వచనం గ్లాడెస్ట్ అవర్ ఆఫ్ ది వరల్డ్. ఎందరు అంగీకరించారో వారికి అందరికీ ఆయన పిల్లలయ్యే అధికారం అనుగ్రహించాడని అక్కడ మనం చూస్తుంటున్నాం. కనుక ఇది ప్రజలందరి ఆనందం అని మనం చూస్తాం. వ్యక్తిగత ఆనందం, ప్రజలందరి ఆనందం. మూడవది గొర్రెల కాపురల ఆనందం. గొర్రెల కాపురల ఆనందం. అక్కడ మనం చూసినప్పుడు అక్కడ గొర్రెలు కాల్చుకొనిచున్న మరి కొంతమంది అక్కడ మనకు కనిపి 15వ వచనం, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమును వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేం వరకు వెళ్ళి చూద్దాము రండి ఒకరితో ఒకడు చెప్పుకొని. కనుక ఇది సువర్తమానము. ఏంటా సువర్తమానం అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. రక్షకుడు అంటే అర్థం ఏంటంటే శిలువలో ఆయన యొక్క బలిని తెలియజేస్తున్నది. శిలువలో ఆయన యొక్క బలిని తెలియజేస్తున్నది. అంతేకాదు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచిద్దరని వారితో చెప్పాను. పొత్తిగుడ్డలు అంటే అర్థం ఏంటంటే స్వాడ్లింగ్ క్లోత్స్ అంటారు. దీని అర్థం ఏంటంటే బ్యాండేజెస్. ఇప్పుడు లాజర్ని లేపిన తర్వాత యేసు ప్రభు అక్కడ ఉన్న వారితో చెప్పాడు, ఆయన కట్లు విప్పుడి అని చెప్పాడు. కనుక అది మరణానికి సాదృశ్యంగా కనిపిస్తున్నది. ఇంకొక అర్థం ఏంటంటే, ఈ యొక్క పొత్తిగుడ్డలు గొర్రెపిల్లకి కడతారట. పుట్టిన వెంటనే దానికి ఉప్పు రాసి మరి బాగా శుభ్రం చేసి, ఆ ఉప్పు రాసినప్పుడు కొంచెం మరి మంట పుడుతుంది. కనుక
మరి ఆ యొక్క వాటన్నిటిని నివారించడానికి, నయం చేయడానికి ఈ యొక్క పొత్తిగుడ్డలు చుడతారని ఇంకొక మాట ఉన్నది. మూడవది ఏంటంటే ఈ యొక్క చేతులు కాళ్ళు బలపడడానికి, అది భద్రంగా ఉండడానికి ఇవి చుడతారని చెప్పి ఇంకొక అర్థం కూడా ఉన్నది. మెట్టుకు యేసు ప్రభు ఆయన పుట్టింది చనిపోవడానికే. ఆయన పుట్టింది చనిపోవడానికే. ఆయన రక్తమాంసములు ధరించిన క్రీస్తుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఆయన పాప శరీరాకం కదా, పాప శరీర ఆకారమును తీసుకున్నవాడుగా మనం చూస్తున్నాం. నాకు ఒక శరీరమును అమర్చితివి అంటున్నాడు. కనుక యేసు ప్రభు ఈ లోకంలో జన్మించింది మరి మరణించడానికే అన్న సంగతి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. క్రీస్తు అంటే అర్థం ఏంటంటే ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అంటే ప్రమాణములు మరి ప్రవచనములు నెరవేర్చినవాడు. మనము అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తే, మీరు సిలువ వేసిన ఈ యేసునే, పేతురు ఏమంటున్నాడంటే మీరు సిలువ వేసిన ఈ యేసునే ప్రభువుగాను 2వ అధ్యాయము 36వ వచనం, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 36వ వచనం, మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ప్రభువుగాను క్రీస్తుగాను నియమించిన వాడుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కనుక యేసు అంటే ఆయన మరి ఆయన మానవత్వాన్ని, క్రీస్తు అంటే ఆయన యొక్క మరి దైవత్వాన్ని, రాజరికాన్ని తెలియజేసేదిగా మనం చూస్తుంటున్నాం. కనుక ఆయన ప్రమాణాలు ప్రవచనములు నెరవేర్చిన క్రీస్తుగా మనం చూస్తుంటున్నాం. ప్రభువు అంటే మన ఆరాధనకు యోగ్యుడన్న సంగతి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంటున్నది. కనుక ఈ యొక్క సంగతులు మరి ఈ యొక్క గొర్రెల కాపర్లకు తెలియబడుతుంది. వీళ్ళు గొర్రెల కాపర్లు కాబట్టి వాళ్ళ భాషలోనే వాళ్ళు చేసినట్టుగానే యేసు ప్రభువుని వారు చూడగలిగారన్న సంగతి ఇక్కడ మనకు కనిపిస్తున్నది. కనుక సువర్తమానము, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రెండవది సందర్శనము. వీళ్ళు ఎప్పుడైతే దూత చెప్పిన వెంటనే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, వెళ్ళి చూద్దాము రండి, ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించున్నాడు కాబట్టి వెళ్ళి చూద్దాము రండి అని చెప్పుకున్నారు. త్వరగా వెళ్ళి 16వ వచనం 2:16, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకుని ఉన్న శిశువును చూచిరి. త్వరగా వెళ్ళారు. వాళ్ళకి ఎప్పుడైతే ఈ సమాచారం వచ్చిందో వెంటనే త్వరపడి వెళ్ళినట్టుగా, తర్వాత ఆ శిశువును చూచినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక మనము ఈ సువర్తమానము, ఈ మహాసంతోషకరమైన సువర్తమానము తెలిసిన వెంటనే, దేవుని గురించిన సంగతులు తెలిసిన వెంటనే మనము దానికి స్పందించాలన్నది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. తర్వాత ఏం చేశారంటే, వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. విన్నారు, చూచారు, ప్రచురం చేశారు. వెంటనే దాన్ని ప్రచురం చేశారు. మేము పోయి చూసాము అంటే ఏంది? యూజువల్గా మనకు ఏదన్నా ఒక వింతైన సంఘటన జరిగితే, లేకుంటే ఒక సంతోషకరమైన సంఘటన జరిగితే అది మనలో దాచుకోం, ఊర్లో వారందరూ చెప్పేస్తాం. నలుగురు కుష్ఠరోగులు కూడా మనం చూస్తాం. వారు ఎప్పుడైతే శత్రువులంతా వెళ్ళిపోయారో, ఇక మనము ఈ యొక్క గొప్ప సంగతి, ఈ మంచి వార్త మనలో దాచుకోవడం మంచిది కాదు, వెళ్ళి మరి చెబుదాము అన్న మాట మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. కాబట్టి ప్రచురపరచుట, విన్న వాటిని కన్న వాటిని ప్రచురపరచుట. అప్పుడు ఏమైంది? 18వ వచనంలో, గొర్రెల కాపులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కనుక దేవుని యేసు ప్రభుని రక్షకుని గురించిన సంగతులు అనేకులకు, ఆయన ఆశ్చర్యకరుడు కనుక ఆయనను బట్టి ఆయన గురించిన సంగతులు చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపడిరి. వాళ్ళు ఏం చెప్పుంటారు పోయి, ఇదిగో రక్షకుడు పుట్టాడు, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు. కొంతమంది మరి యేసు ప్రభు మరి బెత్లెహేంలో పుట్టలేదు,
కానీ అక్కడికి తీసుకొచ్చి పెట్టబడ్డాడు అని చెప్తారు. కానీ ఇక్కడ స్పష్టంగా ఉన్నది, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు కనుక, మరి ఇక్కడ స్పష్టంగా ఉన్నది కనుక దావీదు బెత్లెహేములోనే ఆయన పుట్టాడన్నది ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. సరే, ఏమైతేనే వారు చూశారు, విన్నారు, చూచారు, ప్రచురం చేశారు. 4వది మనం చూస్తే వారు స్తోత్రము చేశారు. 20వ వచనం. అయితే ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని అన్నింటిని గురించి దేవునిని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఇది అల్టిమేట్. మన ఆరాధనకి నడిపించేది ఏంటంటే విన్న వాటిని, చూచిన వాటిని, ప్రచురము చేసిన వాటిని బట్టి మనము దేవునికి స్తోత్రము చేయబద్దు, దేవుని మహింపరచబద్దలమంటున్నాం. ఇదే ఆరాధనలో మనం చేయాల్సింది. మనము ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు ఆ సంగతులు బయలుపరిచేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ ప్రభుదూత అని 9వ వచనంలో మనం చూస్తే, ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి. ప్రభుదూత అంటే ఎవరు? యేసు ప్రభువే. కొంతమంది గాబ్రియల్ అంటున్నారు, కానీ ప్రభువు మహిమ, దాన్ని బట్టి ఇంకా మనం ఏమనుకోవాలా? ఇంతకుముందు గాబ్రియల్ కనిపించాడు, ఆ మాట రాయబడలేదు. మరియకి కనిపించింది గాబ్రియల్ అని స్పష్టంగా రాయబడింది. ఆ తర్వాత దూత అని చెప్తున్నాడు, కానీ దూత అనే మాట ఉన్నది, కానీ ప్రభువు దూత అనే మాట లేదు. తర్వాత ప్రభువు మహిమ కూడా అక్కడ కనిపించడం, యేసు ప్రభు తను తాను బయలుపరుచుకున్న సంగతి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంటున్నది. కనుక ఈ యొక్క సంగతిని, యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత మనము ప్రతిదినము కలిగి ఉండాలి. ప్రతిదినము వాక్యం చదువుతున్నప్పుడు ఆయన దాన్ని బయలుపరుచుకుంటాడు. దానిని బట్టి మనం ఆయనకి స్తోత్రం చెల్లించ బద్ధులమైంటున్నాం. ఈ ప్రతిదినము మనం సేకరించిన ఈ యొక్క ప్రత్యక్షతలు ఆదివారమున సంఘముగా చేరి వచ్చినప్పుడు మనము ఆ యొక్క అనుభవాన్ని, అనుబంధాన్ని మనం పంచుకోవడమే నిజమైన ఆరాధన. కనుక ఎంత గొప్ప అనుభవము ఈ గొర్రెల కాపలికి కలిగింది. తర్వాత మనం గమనిస్తే జ్ఞానుల ఆనందము. ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే 1-2. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఆయన నక్షత్రము. ఇంతకుముందు యేసు ప్రభు గొర్రెల కాపరులకి వారి భాషలోనే వారికి అర్థమయ్యేటట్టుగా ఆయన ఒక గొర్రె పిల్లగా పొత్తిగుడ్డలతో, దానికి ఇదే మీ కానవాలు, ఒక సైన్. ఏంటి ఆ సైన్, ఏంటి ఆ సూచన అంటే, ఆనవాలు ఏంటంటే పొత్తిగుడ్డలు. వాళ్ళ భాషలోనే యేసు ప్రభు వారికి కనపరుచుకున్నాడు. ఇప్పుడు జ్ఞానులు వీళ్ళు నక్షత్ర శాస్త్రమును పరిశీలించేవారు. ఆ తర్వాత మరి దేవుడు ఎందుకు ఇశ్రాయేలును సారిసారికి చెరగొనిపోయేటట్టు చేశాడంటే, యోసేపును ఎందుకు దేవుడు ముందుకు పంపించాడంటే, ప్రారంభంలో కొంచెం బాధాకరంగా కనిపించిన తర్వాత యోసేపు సత్యం తెలుసుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని, మీరు కాదు నన్ను పంపించింది, దేవుడే పంపించాడు, కాబట్టి మీ మీద నాకు ఎలాంటి పగ లేదు అని స్పష్టం చేసి చెప్పాడు. అంతేకాదు, దానియేలు, షడ్రక, మెషక, అబేద్నెగోలను దేవుడు ఎందుకు పంపించాడంటే, ఇశ్రాయేలు దేవుడు జీవంగల దేవుడు అని తెలుసుకోవడానికి. వాళ్ళు ఏదో తప్పు చేశారని కాదు, దేవునందలి భయము, భక్తి కలిగిన వాళ్ళు. కనుక దేవుడు వారిని, ఈ రోజుల్లో చాలా మంది ఫారెన్కి వెళ్తున్నారు, కానీ అది కేవలము వారి యొక్క సుఖము కోసమే, వారి యొక్క సంపాదన కోసమే. నిజమైన ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి అక్కడ ప్రజలకు
నేను సహాయకరంగా ఉండాలా అని చెప్పి వెళ్తున్న వారు కాదు. కానీ దానియేలు, యోసేపు దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వారై అక్కడ వారికి ఎంతో ప్రయోజనకరంగా నేను నమ్మిన దేవుడు నిజమైన దేవుడని తెలుసుకునేటట్లు వారు ప్రవర్తించినట్టుగా మనకు కనిపిస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఇశ్రాయేలీయులు చెరగొని పోబడుతున్న సమయంలో ఈ ప్రతులను తీసుకొని వెళ్ళేవారట. ఈ ప్రతులను తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఆ ప్రతులను తీసుకొని చదివిన సంగతి మనం చూస్తుంటున్నాం. కనుక యాకోబులో నక్షత్రము ఉదయించును. సంఖ్యాకాండం 24:17 మనం చూసినప్పుడు యాకోబులో నక్షత్రము ఉదయించును అనే మాట వీరిని గట్టిగా పట్టుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక మరి ఆ నక్షత్రం యొక్క గొప్పతనం ఏంటో వారికి తెలుసు. ఆ నక్షత్రం ఎవరో వాళ్ళకి తెలుసు. అందుకని ఇక్కడ మనం చూస్తాము, ఇక్కడ ఆ నక్షత్రం యేసు ప్రభువే అన్నది వారు గ్రహించారు. అందుకని ఇప్పుడు నిజానికి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు యూదుల రాజు ఎవరు? హేరోదు. వాళ్ళు అమ్మా మేము చూచామే ఏదో యూదుల రాజుని, ఈయనే కదా యూదుల రాజుని, ఈయన పూజకి ఈయనే అర్హుడు కదా అని ఆయన్ను పూజించాల్సిందే పోయి ఇంకొక వ్యక్తి ఈయన కాదు మా పూజకు తగినవాడు ఇంకొక వ్యక్తి. అందుకని యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? పుట్టాడు. హేరోదు కాదు, హేరోదు పుట్టలేదు. కాబట్టి వీరు ఎవరు మా పూజకు అర్హులు, ఎవరు మా ఆరాధనకు అర్హులు అన్న సంగతి స్పష్టంగా ఎరిగిన వారిగా కనిపిస్తున్నారు. చూసారా? నక్షత్రాన్ని చూచి, ఆయన నక్షత్రాన్ని చూచి ఆశ కలిగి ఆసక్తితో వారు ప్రయాణం చేసి 4 నెలల ప్రయాణం. మధ్యలో ఇసుక తుఫాన్లు ఉంటాయి, మధ్యలో ఎడారి, భయంకరమైన ఎడారి, ఎన్నో మరి ఇబ్బందులను ఎదుర్కొని వారు ప్రయాసపడి మరి ఆ స్థలానికి చేరుకున్న వారిగా మనం చూస్తాం. ఆరాధన అంత సులభమైంది కాదు. ఆరాధన త్యాగముతో కూడినది. కనుక మనము వారు యేసు ప్రభువుని పూజించడానికి వచ్చిన వారుగా, యూదుల రాజుగా పుట్టినవాడే. వీరు అన్యులు. నిజానికి ఈ అన్యులైన వారు మరి యూదుల రాజును పూజించడానికి వచ్చారంటే అది ఒక వింతే. ఇప్పుడు షేబా దేశపురాణి సొలొమోను జ్ఞానం విని వచ్చింది. కొంతమంది అన్యులు ఆకర్షింపబడి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కాదనట్లే. కానీ యూదుల రాజుగా పుట్టిన వాడిని ఆరాధించడానికి వారంత దూరం నుంచి ప్రయాణం చేసి రావడం వింత, చాలా వింత కదా. ఆశ్చర్యమే వారి యొక్క ఆసక్తి మన జీవితాల్లో కనిపిస్తున్నది. కనుక మనము ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం. మనకి ఇంటి పక్కనే ఉంటుంది, ఇంటి దగ్గరే ఉంటుంది సంఘానికి. అయినా కానీ నేను చూశాను చాలా పల్లెటూళ్ళల్లో 5-6 పాటలు పాడతారు. ఆఖరి పాట, ఆఖరి వచనానికి అప్పుడు బయలుదేరి వస్తారు ఇంటి దగ్గర నుంచి. పాటలు ఈ రోజుల్లో ఏమైందంటే ఆలస్యంగా వచ్చే వారి కోసం 4-5 పాటలు పాడితే కానీ వాళ్ళు సిద్ధపడరు. కానీ నేను సమయానికి వెళ్ళి నా ప్రభువుని నేను గణపరచాలా, స్తుతించాలా అన్న ఆలోచన ఎవరికి లేదు. చాలా విచారకరమైన సంగతి. పాటలు పాడితే పౌలు శీలలు చెరసాల బద్దలైంది. ఆ చెరసాల నాయకుడు ఇంటి వారందరూ ప్రభువుని నమ్ముకున్నారు, ఖైదీలు కూడా నమ్ముకున్నారు. కనుక ఎంత గొప్ప విషయం. ఈరోజు పాటలంటే అది లెక్కలేనితనం. పాటల్లోని మాటలే మనకు ఒక రాగం కలిపి ఆ మాటలు మనకు చాలా ప్రాముఖ్యం. రాగమును బట్టి కొన్నిసార్లు అది కొంత ఒక మనిషిని ఇప్పుడు
సౌలుకి దురాత్మ పట్టినప్పుడు దావీదు అది వాయించాడు. వాయించినప్పుడు ఆ దురాత్మ వదిలిపోయింది కదా. దాంట్లో ఎలాంటి మాటలు లేవు, ఒట్టి రాగమే అది. కానీ ప్రస్తుత కాలంలో మనము ఈ యొక్క శిష్యులు ఆ యొక్క దయ్యాన్ని ఎలగొట్టలేకపోయారు. యేసుప్రభు అన్నాడు, ప్రార్థన లేకపోవడమే. సరే, మెట్టుకు ఇక్కడ మనం చూస్తుంటున్నాం మన జీవితాలలో మరి ఈ యొక్క జ్ఞానం దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది 4 నెలలు ప్రయాణం చేసి ఆసక్తితో యూదుల రాజుగా పుట్టిన వాడిని ఆరాధించడానికి వారు వచ్చిన వారిగా మనం చూస్తున్నాం. హేరోదులో యూదుల రాజు హేరోదు ఉన్నాడు, కానీ ఈయన కాదు పూజకర్హుడు. కనుక మన ఆరాధనకు వెళ్ళే దారిలో ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో సిద్ధపడిన వారముగా ఆయన సన్నిధికి రావాలని మనం ఆశించినప్పుడు ఈ హేరోదు లాంటి వాళ్ళు మనకు ఎదురుపడతారు. కొన్నిసార్లు భ్రమపడవచ్చు, కొన్నిసార్లు మనము మోసపోవచ్చు. ఇదిగో ఈయనే మనం పూజించాల్సిన వ్యక్తి. సాతాను, హేరోదు ఇక్కడ సాతానుగానే కనిపిస్తున్నాడు. యేసు ప్రభుని చంపాలని చూశాడు కదా. అంత భయంకరమైన వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం. ఇలాంటి వ్యక్తులను చూచి మనము మోసపోయే ప్రమాదం ఉన్నది. మనం పూజించాల్సిన వ్యక్తి ఈయననే అని చెప్పి, ఇప్పుడు ఇశ్రాయేలు మోసపోయింది ఇట్లానే కదా. అంత్యక్రీస్తును ఈయనే మెస్సయ్య అని చెప్పి వారు మోసపోయి ఆయనను స్వీకరించేవారుగా ఉంటారు. తర్వాత అర్థమవుతుంది వాళ్ళకి. సరే, మెట్టుకు ఇక్కడ మనం చూస్తుంటున్నాం వీరి యొక్క ఆసక్తి మనకు స్పష్టంగా కనిపిస్తుంటున్నది. రెండవది మనం చూస్తే ఆకర్షించిన నక్షత్రము. దూరం నుంచి వారిని ఆకర్షించింది. ఆ నక్షత్రము ఆకర్షించిన నక్షత్రంగా మనం చూస్తుంటున్నాం. వారు ఆ నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి. కనుక 4 నెలల ప్రయాణము అక్కడి నుంచి వారు మరి చూస్తూ ఆ నక్షత్రము మరి ఆ 4 నెలలు వారికి కనిపిస్తూనే ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. వీరు దూరస్తులు మరి సమీపస్తులుగా చేయడానికి ఆయన మరి ఆకర్షించిన సంగతి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఒక క్రైస్తవ కవి ఏమన్నాడంటే చుక్క అంటారు. నక్షత్రాన్ని మామూలుగా మనము వాడుక భాషలో చుక్క అంటారు. ఆనాడు జ్ఞానులు చుక్కను చూచి నడిచారు, కానీ ఈనాడు జ్ఞానులు చుక్కలేందే నడవలేకున్నారని చమత్కారంగా ఒక కవిత్వాన్ని చెప్పాడు. ఆనాడు జ్ఞానులు చుక్కను చూసి నడిచారు, ఈనాడు జ్ఞానులు చుక్కలేందే నడవలేకున్నారని ఒక మాట చెప్పాడు. నిజమే అది. నిజమైన జ్ఞానం ఏంటంటే ఆ ప్రభువుని ఈ రోజుల్లో ఇప్పుడు చూస్తున్నాం. చాలా మంది మంచి మంచి చదువులు చదివిన వాళ్ళు ఇది రాయి. ఒకసారి మా హౌస్ ఓనరు ఆయన చౌదరీస్, ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. అక్కడ ఈ చౌదరి గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చర్చికి వెళ్తాడు. ఆయనకి ఒక ఫ్యాక్టరీ ఉన్నది. ఆ ఫ్యాక్టరీలో క్రిస్మస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాడు. అందరి బంధువుల్ని, స్నేహితులందరినీ పిలిచాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ కాయగూర మంచిదా కాదా, నేను తినగలనా లేదా, నాకు ప్రయోజనకరమా కాదా అని ఆలోచించి మనకు అవసరమైన మరి ఆ కాయగూరలు కానీ వస్తువులు కానీ కొంటాం. కానీ ఈ బొమ్మల దగ్గరికి వచ్చేటప్పటికి ఏం ఆలోచించమే, బేరం కూడా చేయమే, వాడు ఎంత చెప్తే అంత తీసుకొని ఇది నాకు ప్రయోజనమా అని ఆలోచించేది లేదు. నేను చాలామంది నా స్నేహితులను కూడా అడిగాను, 10 రోజులు పూజ చేసి 11వ రోజు మీరు మురికి నీళ్ళలో పడేస్తారు. ఎందుకంటే సార్ మమ్మల్ని అడగద్దు సార్, ఏదో చేస్తాము. చూసారా, అర్థము లేని వ్యర్థమైన పూజలు అవి. ఈ జ్ఞానులు బబులోను దేశంలో జ్ఞానులుగా మనకు కనిపిస్తూ ఉంటున్నారు. కనుక వీరు
దూరస్తులు సమీపస్తులుగా చేయండి. ఎఫెసీయులకు రాసిన 2:13 ఇదే మాట కనిపిస్తున్నది. దూరస్థులమైన మనల్ని సమీపస్తులుగా చేయడానికి ఆ ప్రభు ఎత్తబడిన యోహాను సువార్త 12:32 మనం చూస్తే ఆయన ఎత్తబడిన క్రీస్తుగా మనం చూస్తుంటున్నాం. యోహాను సువార్త 3:15 కూడా మోషే అరణ్యంలో సర్పమును ఎలాగెత్తునో అలాగనే మనుష్య కుమారుడు ఎత్తబడవలను. ఆయన ఎత్తబడితే ఆకర్షిస్తాడు అందరినీ తన వైపు ఆకర్షించుకుంటాడనేది అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. కనుక వీరిని అన్యులైన వీరిని ప్రభు అయిన క్రీస్తు ఆకర్షించిన వాడుగా మనం చూస్తుంటున్నాం. ఆకర్షించడం మట్టుకే కాదు, వారు ఆనందించిన వారిగా కనిపిస్తున్నారు. మత్తయి సువార్త 2:10 మనం చూస్తే వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి. కనుక నిజానికి వీళ్ళు దారి తప్పారని కొంతవరకు అర్థమవుతున్నది. దారి తప్పుట వలన అనేక మంది పిల్లల ప్రాణాలకి కారణమయ్యారు. నిజానికి వీరు తీసుకున్న సమాచారము శాస్త్రులు మరి గ్రంథ చుట్టలు తీసి చదివిన సమాచారం వీళ్ళకి ఎంత మాత్రము ప్రయోజనకరం కాలేదు. మరలా వాళ్ళు బయటకు వచ్చి ప్రయాణం ప్రారంభించినప్పుడు నక్షత్రము కదా, నక్షత్రము శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. ఇదే ఇంతకుముందు చెప్పాను. మనం ఆరాధనకి పూజించడానికి వెళుతూ ఉన్నప్పుడు మన ప్రభువుని ఇలాంటి మరి డిస్ట్రాక్షన్స్ మనకు కొన్నిసార్లు కలుగుతుంది. కనుక మనము దారి తప్పిన వారముగా మనం ఉంటాము. నిజమే, కొన్నిసార్లు ఎందుకు రాలేదు, చర్చికి ఎందుకు రాలేదంటే ఏదో ఒక సాకు చెప్తారు. బంధువులు వచ్చారని, లేకుంటే పని పడిందని కదా. ఏదో చిన్న జలుబు దగ్గు వస్తే దాన్ని సాకుగా పెట్టుకుంటారు. నిజానికి రావడానికి మనసు లేదు కదా. ఎంత విచారం. వీళ్ళు కూడా తప్పిపోయారు. దాని వలన చాలా మంది పిల్లలు చనిపోవడానికి కారణమయ్యారు. వీళ్ళు యెరూషలేమునకు వచ్చి రాజు అక్కడే ఉండి ఉంటాడు అని చెప్పి వారు అంచనా వేసుకొని వాళ్ళ ఆలోచన బట్టి వెళ్ళారు. కానీ అది అంచనా తప్పు, ఆలోచన తప్పు. ఇప్పుడు మరలా ఒక నక్షత్రము వారిని యేసు ప్రభువు ఉండే స్థలానికి నడిపించిందని ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. సరే, మెట్టుకు ఇక్కడ వీరు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులై ఇంటిలోకి వెళ్ళిన వారుగా. ఇది ఎలాంటి నక్షత్రమో మనకు తెలియదు ఊహించడానికి. మనం ఒకటే, దేవుడు వీరిని నడిపించాడు. కనుక కొన్నిసార్లు మనం తప్పులు చేయడం అది సహజమే. కానీ మనల్ని సరిచేసి సరైన స్థలానికి నడిపించేది ఆయనే బాధ్యత అని మనం చూస్తుంటున్నాం. కనుక వీరు అత్యానంద భరితులుగా మనం చూస్తుంటున్నాం. దేవుని సన్నిధికి వచ్చుట ఎంత సంతోషం. ఇక్కడ మామూలు ఆనందం కాదు, అత్యానంద భరితులై. కనుక దేవుని సన్నిధికి వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని అని దావీదు అంటున్నాడు. 100వ కీర్తనలో మనం చూస్తుంటున్నాం. ఉత్సాహధ్వని చేయుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆరుణలో ప్రవేశించుడి. కనుక ఇది మన అనుభవం అయి ఉండాల. మన ప్రభువుని ఆరాధించడానికి మనము బయలుదేరినప్పుడు ఇది మన అనుభవం అయి ఉండాల. తర్వాత ఆరాధనకు నడిపించిన నక్షత్రం ఇక్కడ మనం చూస్తుంటున్నాం. 2:11 మనం చూస్తే అక్కడ వారు తగ్గించుకున్నారు, సాష్టాంగ పడ్డారు. గొప్ప జ్ఞానులంటే ధనవంతులు, వాళ్ళు మంచి ఉన్నత స్థితిలో ఉన్నవారు. కానీ ఆ బాలుడు ఇంకా యేసుప్రభు ఎదిగి చనిపోయి పునరుద్ధానుడైన పరిస్థితి లేదు. కనీసం ఆయన సేవలో ఉన్నప్పుడైనా అలాగ సాష్టంగా పడ్డారంటే అది ఈ బాలుడుగా ఉన్నప్పుడే వారు యేసు ప్రభువుని దేవుడిగా, రక్షకుడిగా వారు మరి గ్రహించిన వారుగా మనకు చూస్తుంటున్నాం. సాష్టంగా పడ్డారంటే మాకంటే ఉన్నతమైన వాడివి, మాకంటే గొప్పవాడివి అని ఒప్పుకున్నట్టు లెక్క. సాష్టాంగం అష్ట అంటే 8 అంగాల భూమిని తాకడమే సాష్టాంగము. అంటే పూర్తిగా నేను మట్టివాడను, ఒట్టివాడను అని ఒప్పుకోవడమే.
అది మనం చేయాల్సిన ఆరాధన. అందుకని పౌలు ఏమంటున్నాడు, ఫిలిప్పీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, శరీరమును ఆస్పదము చేసుకొనక ఆత్మ వలన ఆరాధించచ్చు. ఇది ఆత్మీయత అంటే. మనం చాలా క్యాజువల్గా వస్తాం, సిద్ధపాటు లేకుండా వస్తాం, దేవుని ప్రత్యక్షత లేకుండా వస్తాం. ఆత్మ వలన కాకుండా ఆచారముగా మనకు ఏది ఏది నచ్చితే, ఏది వస్తే అదే పాడతాం, అదే మనం చెల్లిస్తాం. కానీ నిజమైన సిద్ధపాటు లేకపోతే మనకు అది దేవుడు అంగీకరించడు. అది నిజమైన ఆరాధన. వీళ్ళు ఎంతగా తగ్గించుకున్నారు అంటే, శరీరము జీరో, పూర్తిగా ఆత్మ పూర్ణులై ప్రభువుని ఆరాధిస్తున్న సంగతి ఇది మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. తర్వాత వారి త్యాగాన్ని మనం చూస్తే, తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మనకు తెలుసు, బంగారం అంటే యేసు ప్రభు రాజు. తర్వాత సాంబ్రాణి అంటే ఆయన యాజకుడు. బోళము అంటే ప్రవక్త అన్న సంగతి వాళ్ళు తెలియజేసినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. కనుక యేసు ప్రభు ఆయన రాజు, యాజకుడు, ప్రవక్త. ఆయన బాప్తిసం తీసుకొని ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ పావురం వల్లే దిగి వచ్చుట మనం చూస్తుంటున్నాం. పాత నిబంధనలో ఒలివ నూనె పోసి వాళ్ళని అభిషేకించేవాళ్ళు, రాజుని, యాజకుల్ని, ప్రవక్తల్ని. ఇక్కడ నేరుగా పరిశుద్ధాత్మ దేవుడే ఆయన అభిషేకించినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇవి ఆయన 3 పనులు, 3 స్థితిగతులు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అది వారు ముందుగానే ఎరిగి ఆయనను ఆ విధంగానే ఆరాధించి ఘనపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క సంగతులు మనం ఇంకా చాలా సంగతులు ఉన్నాయి మనము తెలుసుకోవాల్సిన సంగతులు. దేవుని ఆనందం, యేసు ప్రభు జీవితాన్ని బట్టి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఆనందిస్తున్నానని దేవుని యొక్క ఆనందాన్ని అక్కడ తెలియపరుస్తుంటున్నాడు. దేవుని యొక్క ఆగ్రహము, యేసు ప్రభు జనుల పాపములు తన మీద వేసుకుంటున్న బట్టి దేవుని యొక్క ఆగ్రహము లేకుంటే తీర్పు ఆయన మీద కుమ్మరించబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. 2 కొరింథీ 5:21 అదే మనం చూస్తున్నాం. క్రీస్తునందు మనము దేవుని నీతి ఎగునట్లుగా పాపమెరుగని ఆయనను దేవుడు పాపముగా చేశాను. పాపము నిజానికి దేవుడు, యేసు ప్రభు నీతిమంతుడు, పాపమెరుగని వాడు, పాపము లేనివాడు, పాపము చేయనివాడు. అలాంటి యేసు ప్రభుని మీద తీర్పు కుమ్మరించాలంటే దేవుడు, న్యాయవంతుడైన దేవుడు అలాగ చేయలేడు. అలాగ చేస్తే ఒకవేళ దేవుడు అన్యాయస్తుడవుతాడు. కనుక ఆయన్ను పాపముగా చేస్తేనే తప్పితే దేవుడు తీర్పు కుమ్మరించలేడు. కనుక మనము దేవుని నీతి ఎగునట్లుగా దేవుడు ఆయనని పాపముగా చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుకనే ఆయన మీద తీర్పు కుమ్మరించగలిగాడు. మన శిక్ష ఆయన మీద వేయగలిగాడు, మన శాపాన్ని ఆయన మీద వేయగలిగాడు. అవన్నీ ఆయన భరించి మనకు శిక్ష, శాపం లేకుండా క్రీస్తునందు మనము దేవుని నీతి ఎగునట్లుగా మరి దేవుని యొక్క తీర్పు ఆయన మీద కుమ్మరించబడి, దేవుని యొక్క అపహాస్యం, యేసు ప్రభు యొక్క జయాన్ని బట్టి, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని అపహాస్యము చేసిన సంగతి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక్కడ పండుగను బట్టి కలిగే సంతోషము తాత్కాలికము, పరిస్థితులను బట్టి కలిగే సంతోషము తాత్కాలికము, ప్రజలను బట్టి కలిగే సంతోషము తాత్కాలికము. కానీ ప్రభువును బట్టి కలిగే సంతోషము అది శాశ్వతము. అందుకని యోబు మనకు గుర్తొస్తాడు. అన్ని పరిస్థితుల్లో దేవుని వైపే చూస్తున్నాడు. అన్ని ఉన్నప్పుడు దేవుని వైపే చూశాడు, ఏమి లేనప్పుడు కూడా దేవుని వైపే చూడగలిగాడు. ఇది నిజమైన ఆత్మీయత, ఇది నిజమైన ఆనందం, సంతోషం. కాబట్టి మరి ఆ సంతోషం, పరిపూర్ణమైన సంతోషం, యోహాను రాసిన మొదటి పత్రిక 1:4 అది పరలోక సంబంధమైన ఆశీర్వాదం. లూకా సువార్త 15:7 అది ప్రత్యేకమైన సంతోషం. కీర్తన 4:7 మనం చూస్తుంటాం. కాబట్టి మనము ప్రభువును బట్టి ఎల్లప్పుడూ ఆనందించి మనం ముందుకు సాగేటట్టుగా దేవుడు మనకి సహాయం తెచ్చింది. దేవుడి మాటలు తీర్చుకోవాలి. వందనాలు సార్, చక్కని వర్తమానం ఇచ్చాను. ప్రత్యేకమైన జోసఫ్ సార్కు ప్రత్యేకమైన వందనాలు. వందనాలు.
వాక్యం ఫలించలాగిన ఆఖరిగా ప్రభాకర్ సార్ ప్రార్థన చేస్తారు. ప్రభాకర్ సార్. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో దయగల మీ పాద సంధి మాకు ఇచ్చేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువునందు మీరు మమ్మల్ని కనికరించి రక్షించారు. అందును బట్టి స్తోత్రాలు. మా రక్షణార్థమై మా ప్రియ ప్రభువారు చేసిన అమూల్యమైన బలియాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల వేళ మీ దాసుల ద్వారా ఆయన మీరు అందించిన వర్తమానం కొరకే స్తోత్రాలు. ఆయన లేఖనాలు ప్రకారం నిజమైన ఆనందము అది ఎలా ఉంటుందో మాకు తెలియచేసిన సంగతుల కొరకే స్తోత్రాలు. వాక్యమును మా జీవితాల్లో మేము అనుభవించడానికి కావలసిన కృప దయచేయండి. వాక్యం అందించిన మీ దాసుని బలపరచమని, నాయన వారి పరిచర్యను దీవించమని ప్రార్థన చేస్తున్నా. ఈ కాన్ఫరెన్స్లో చేరవచ్చిన మేమందరము నాయన మీ లేఖనాల వెలుగులో మేము ఎలాగో ఆనందిస్తున్నామో పరిశీలన చేసుకొని ముందుకు సాగడానికి కావలసిన మీ కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు సార్. ప్రత్యేకంగా ప్రభాకర్ సార్ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటి ప్రార్థన చేసిన సహోదరునికి, తర్వాత వాక్యం కొరకు ప్రార్థన చేసిన వారికి, తర్వాత పాట పాడిన వారికి, తర్వాత ఆఖరిగా ప్రార్థన చేసే ప్రభాకర్ సార్ అందరికీ పేరు వరుసన వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి పరిశుద్ధులందరికీ వందనాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని బర్నబాకు తిరిగి అతనికి అప్పగిస్తున్నాను. వందనాలు సార్ ప్రభాకర్